మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ మూవీ రిలీజ్ కి రెడీ అయ్యింది. అన్నింటికి మించి గాడ్ ఫాదర్ కొత్త అప్డేట్స్ ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేస్తున్నాయి. అయితే గాడ్ ఫాదర్ చుట్టూ పెరిగిన రూమర్స్ లో కొన్ని నిజాలైతే ఎన్నో అబద్ధాలను తేలాయి. అవేంటి? గాడ్ ఫాదర్ మూవీ ట్రైలర్ లాంచింగ్ కి రెడీ అయింది. సినిమా విడుదలకు ఇంకా కేవలం 6 రోజుల టైమే ఉంది. అందుకే మొన్న ఓ పాట, ఇవాళ ఇంకో పాటని వదిలి ప్రమోషన్ లో ఎమోషన్ పెంచింది ఫిల్మ్ టీమ్. గాడ్ ఫాదర్ మూవీ టోటల్ డ్యూరేషన్ 2 గంటల 25 నిమిషాలని తెలుస్తోంది. ఇక ఫస్ట్ టైం చిరంజీవి కెరీర్ లో సింగిల్ డ్యూయెట్ కూడా లేకుండా వస్తోన్న సినిమా ఇదే అని తెలుస్తోంది. మెగా మల్టీ స్టారర్ ఆచార్య ఫెయిల్యూర్ తర్వాత వస్తోన్న మూవీ అవటంతో అందరిలో అంచనాలు పెరిగాయి, అనుమానాలు భయపెడుతున్నాయి. ఈలోపు రూమర్ల గోల కూడా పెరిగింది. గాడ్ ఫాదర్ లో చిరుకి జోడీగా హీరోయిన్ ఉండట్లేదట. ఇక నయనతార ఇందులో చిరు చెల్లి పాత్రలో కనిపించబోతుందట. ఇక సత్యదేవ్ ఈ మూవీలో నయనతార భర్తగా మెయిన్ విలన్ గా నటించాడని సమాచారం అందుతోంది. గాడ్ ఫాదర్ లో సల్మాన్ ఖాన్ చిరు సోదరుడిగా కనిపించబోతున్నాడు. కలిసి బంగారు వ్యాపారం చేసే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లు చిరు రైట్ హ్యాండ్ గా సల్మాన్ సర్ప్రైజ్ చేయబోతున్నాడని తెలుస్తోంది. మొత్తానికి ఖైదీ నెంబర్ 150, సాయిరా, ఆచార్య అంటూ ఒక్కో మూవీతో ఒక్కో రకంగా ప్రయోగం చేస్తున్నాడు చిరు. గాడ్ ఫాదర్ మూవీ ట్రైలర్ 2 నిమిషాల 45 సెకండ్లు ఉండబోతోందట. గురువారం రాత్రి 8 గంటలకు ఈ సినిమా ట్రైలర్ ని లాంచ్ చేయబోతోంది ఫిల్మ్ టీమ్. అనంతపురంలో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ తో అసలు సందడి షురూ అవుతోంది. గాడ్ ఫాదర్ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ 180 కోట్లని తెలుస్తోంది. అన్ని భాషల్లో డిజిటల్, శాటిలైట్ రైట్స్ కలిపి 55 కోట్ల ధర పలికిందని, ఇక ప్రీ రిలీజ్ థియేట్రికల్ రైట్స్ 130 కోట్లని తెలుస్తోంది. మొత్తంగా విడుదలకు ముందే దాదాపు 200 కోట్ల లెక్క తేలిందని తెలుస్తోంది.